నమస్కారం. దేవి నమోస్తుతే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారికి వేయబడ్డ రూపం మహాలక్ష్మీ రూపం. మహాలక్ష్మి అనగానే డబ్బులు వచ్చేటటువంటి రూపం. ఈవిడ్ని ధ్యానిస్తే అమోఘంగా డబ్బులు మనకు వచ్చేస్తాయి. ధనం బాగా రావాలంటే మిగిలిన రోజుల్లో ఏ అమ్మవారిని దర్శించకపోయినా ఈరోజు మాత్రం దర్శిస్తే అమోఘమైనటువంటి సొమ్ములు మనకి లభిస్తాయి అని మనం అనుకుంటూ ఉంటాం. బాగా ఆలోచించి చూడాలి. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. అమ్మవారు అమోఘమైనటువంటి శక్తి కలిగినటువంటిది. నమస్తే అస్తు మహామాయే. బాగా ఆలోచించి చూడాలి. ధనం ఎంతగా మనకు వస్తూ ఉంటే అంతగానూ బుద్ధి వంకరగా వెళ్ళేటటువంటి లక్షణం వస్తుంది. ధనం లేనంత వరకు ఒక ఆలోచన, ధనం కలిగిన తరువాత కలిగేటటువంటి ఆలోచన వేరు. అంచేతనే మనకి పురాణం తెలియజేస్తుందో మాటని. చక్కగా అమోఘంగా తపస్సు చేసుకునేటటువంటి మహర్షి ముందు కావాలని విష్ణువు లక్ష్మితో మాట్లాడుతూ 99 బంగారపు కాసులు ఉన్నటువంటి సంచిని అక్కడ పైనుంచి పడేసి వెళ్ళిపోయాడు. ఆయన అకస్మాత్తుగా మేల్కొని లెక్క వేశాడు 99. ఆ ఒకటి ఎక్కడైనా ఉందా చుట్టూరా చూశాడు, కనిపించలా. వెనక్కి తిరిగి చూశాడు, ముందు చూశాడు, అక్కడ చూశాడు, ఇక్కడ చూశాడు. పైనుంచి సంచి పడింది కాబట్టి ఎక్కడైనా తుళ్ళి పడిందేమో వెతకడం మొదలెట్టాడు. ఆ క్షణం నుంచి తపస్సు పోయింది. ఆ బంగారపు కాసు కోసం వెతుకుతూ ఉండడమే సరిపోయింది. తపస్సు మొత్తం ధ్వంసమైంది. గుర్తుంచుకోగలగాలి. ఎక్కడైనా సరే ధనమంటూ కానీ మనకి లభించినట్టయితే బాంధవ్యం దెబ్బతింటుంది, బంధుత్వం పోతుంది, మైత్రి పూర్తిగా తొలగిపోతుంది, ఆప్త విధానం కూడా తొలగిపోతుంది. ఏ రాకూడనటువంటి అర్థరాజ్యం కాస్త దుర్యోధనుడు మొదలైన వాళ్ళకి వచ్చేసిందో, అన్యాయంగా వచ్చిందో, పోనీ ఎలాగా వచ్చింది కదా అనే ఊహ పోయి ఆ మిగిలిన అర్థరాజ్యం కూడా మాకెందుకు రాకూడదు అనే ఆలోచన వాళ్ళలో పెరిగింది. గమనించుకోగలగాలి. నిజంగా ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కాబట్టి ధృతరాష్ట్రుని పుత్రులైనటువంటి ధార్తరాష్ట్రులు అంటే దుర్యోధనాదులకి రాజ్యపు హక్కే లేదు. అర్ధరాజ్యం వచ్చేసరికి ఆ మిగిలిన అర్ధరాజ్యం పాండవులకి చెందింది కూడా కావాలని బ్రహ్మాండమైన 18 అక్షోహిణుల కురుక్షేత్రం దాకా వెళ్ళిపోయింది. కేవలం ఈ ధనకాంక్ష. మహామాయే అమోఘమైనటువంటి మాయ. మాయ అంటే యా మా సామాయ. ఏది లేదో, ఏది కాదో, ఏది జరగదో అది ఉన్నట్టుగా కనిపింపజేసేదే మాయ. శ్రీపీఠేశ్వర పూజితే. దేవతలందరూ కూడా ఆవిడని పూజిస్తూ ఉంటారు. ఎందుకని? ఈ మాయలో మమ్మల్ని పడేయకుండా ఉండేలా చూస్తూ ఉండు తల్లి అని చెప్పడం కోసం ఆ విధమైనటువంటి పూజని నిరంతరం చేస్తూ ఉంటారు. ఏ లక్ష్మీ అలంకారాన్ని అమోఘమైనటువంటి ఆభరణాలతో మనం చూస్తున్నామో, చూసి అంతటి ఉత్తమురాలివి, అంతటి ఐశ్వర్యవతివి నువ్వు. కానీ మాకున్నటువంటి ఐశ్వర్యం ద్వారా మమ్మల్ని అహంకారం కలిగేవాళ్ళలా, బాంధవ్యాన్ని చెడగొట్టుకునేవాడులా, మైత్రిని ఆప్త విధానాన్ని తొలగించుకునేవాళ్ళలా చేయకుండా అందరితో కలిసి మెలిసి ఉండేటటువంటి పద్ధతిని ఏర్పాటు చేయి తల్లి అని ఆవిడని ప్రార్థించాలి. శంఖ చక్ర గదాహస్తే. ఓ చేతిలో శంఖం, ఓ చేతిలో చక్రం, అలాగే గద అనేవి 3 కలిగి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి 4వ చేయి కలిగిన తల్లి మహాలక్ష్మి. ఓ మహాలక్ష్మీదేవి, తే నమః అస్తు, నీకు నమస్కారం ఒగ్గాక. అంటే ఏమిటర్థం? నిన్ను ధ్యానించడం అనేది విష్ణువుకి లోబడి ఉంటుంది. శంఖ చక్ర గదా హస్తే. నీ భర్తకు ఉండేటటువంటి ఏ ఆయుధాలు శంఖము, చక్రము, గద అనేవి ఉన్నాయో ఆ 3 నీ దగ్గర ఉన్నాయి కాబట్టి
నీ భర్త నీకు అనుకూలుడు అయ్యాడు కూడా కాబట్టే ఈ ఆయుధాలు వచ్చాయి కాబట్టి నేను కూడా నిన్ను ఈ విధంగా ప్రార్థిస్తున్న కారణంగా మా భార్యాభర్తల అన్యోన్యత ఏ విధంగానూ భంగం కాకుండా ఉండేలా చేయవలసింది అని ప్రార్థిస్తూ మహాలక్ష్మి అటువంటి లక్ష్మీదేవి నమోస్తు తే నీకు నమస్కారముగా కానీ లక్ష్ముల్లో ఉండే భేదాలు ఆ భేదాలు కలిగిన లక్ష్ములు ఇచ్చే అనేకమైన అర్థాలు అవి ఉన్నాయి. కానీ సమయ అభావం వల్ల ఇంత మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి రోజంతా కూడా భార్యాభర్తల అన్యోన్య విధానం, ధనం ఉంటే అహంకరించేటటువంటి తనం లేకుండా ఉండడం, అమ్మవారి యొక్క అనుగ్రహం నిరంతరం ఉండేలా చేయగలగడం అనే ఈ అన్నిటినీ ఏ మహాలక్ష్మి ఏర్పాటు చేస్తుందో ఆమెని ఈ రోజంతా మననం చేసుకుంటూ ఉండవలసిన మంత్రం మహాలక్ష్మ్యై నమః, మహాలక్ష్మ్యై నమః. ఇదే అనేకులు లక్ష్ములు ఆ లక్ష్ములు అన్నిటికీ కూడా అధిష్టాత్రి మహాలక్ష్మి కాబట్టి మహా అనేది అనేకమైనటువంటి వాటికి పైదిగా ఉంటుంది కాబట్టి అటువంటి లక్ష్ములన్నిటినీ అందరినీ కూడా అధీనంలో ఉంచుకోగలిగిన శక్తి కలిగిన మహాలక్ష్మి నువ్వు నాకు అనుగ్రహాన్ని ఇవ్వవలసిందని ప్రార్థిస్తూ రోజంతా కూడా మహాలక్ష్మ్యై నమః, మహాలక్ష్మ్యై నమః అని ఖచ్చితంగా ఈ మంత్రాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నట్టయితే మనకి ధనము పెరుగుతూ ఉంటుంది. పెరిగినటువంటి ధనం ద్వారా అహంకారం కలగకుండా ఉంటుంది. బంధువులని ఆదరించేటటువంటి తనం కలుగుతుంది. మిత్రులకు ఏదైనా సహాయపడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఆపదలో ఉన్నట్టయితే ఆదుకునే లక్షణం కలుగుతూ ఉంటుంది. ధనం తరుగుతున్నట్టుగా అనిపించినా ధనం పెరుగుతూ ఉంటుంది. ఈ యథార్థాన్ని మర్చిపోకూడదు. ఇదంతా లక్ష్మీ అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. కాబట్టి రోజంతా ఇదే మంత్రాన్ని మననం చేసుకోండి. మహాలక్ష్మ్యై నమః, మహాలక్ష్మ్యై నమః. స్వస్తి.